వస్తే మనం ప్రస్తుతం కల్లూరు మండలం తాళ్ళూరు వెంకటాపురం గ్రామంలో ఉన్నాం. సో ఇక్కడ మధ్యాహ్నం పూట సమయం రెండు గంటలైంది. సో ఈ టైంలో ప్రచారం అంటే మనం చాలా వింతగా ఉంటుంది. బట్ వీళ్ళు రైతులంతా పొలాలకు పోయి భోజనానికి వస్తే ఇక్కడ అభ్యర్థి ప్రచారం చేస్తున్నారు. చాలా మంది జనాలు కూడా ఉన్నారు. ఇక్కడ ఒకసారి అభ్యర్థితో మాట్లాడదాం. తాళ్ళూరి సర్పంచ్ అభ్యర్థి ఉన్నారు. సో చెప్పండి, మీ పేరు? నా పేరు నాయుడు వెంకటకృష్ణ. నాయుడు వెంకటకృష్ణ గారు. సో బీఆర్ఎస్ పార్టీయా మీరు? బీఆర్ఎస్ పార్టీ సిపిఎం బలపరిచిన అభ్యర్థిని. ఓకే. సో ఇప్పుడు మీరు ఓట్లు ఏమైనా అభ్యర్థిస్తున్నారు. సో మరి ఇప్పుడు మీరు గ్రామానికి ఏం చేస్తారు, మీకు ఎందుకు ఓటేయాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. సో మరి మీరు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంది, మీరు ఏం చేశారు పనులు? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు? గతంలో సిమెంట్ రోడ్డు 1 కిలోమీటర్ సుమారు అది సిమెంట్ రోడ్డు బస్సు నుండి తార్ రోడ్లు బస్సును చిన్న చిన్న గల్లీ రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు అయ్యి సిసి రోడ్లు. ప్రజెంట్ గా ఇప్పుడు ఉన్న సమస్యలు ఏంటంటే చిన్న చిన్న కరెంట్ పోల్లు చిన్న మళ్ళీ ఇంకా మిగిలి ఉన్నాయి సిసి రోడ్లు ఉన్నాయి. ప్లస్ ఆ నుంచి వస్తే ప్రజల అవసరాలు ఏమన్నా కానీ వాళ్ళకి అందుబాటులో ఉండి మేము తీరుస్తాం. మా గవర్నమెంట్లో కళ్యాణ లక్ష్మి పథకం అన్ని సజావుగా సాగినాయి. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి ఎలా ఉంటుందో చెప్పలేము. కాసు బంగారం మహిళలకు 2500 ఇస్తున్నారు, అది లేదు. మళ్ళీ రైతు బీమా, రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ ఏమి సరైన టయానికి ప్రజలకు అందట్లేదు. పింఛన్లు 4000 అన్నారు, 2000 ఆగిపోయారు. అట్లా ఎన్నో విద్యార్థులకు స్కూటీలు అన్నారు, ఎన్నో వాగ్దానాలు చేశారు కానీ అవి 420 హామీలు కానీ మిగిలిపోయినాయి. మా గుర్తు కత్తెర గుర్తు అండి. కత్తెర గుర్తుకే భారీ మెజార్టీతో కత్తెర గుర్తుని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను వేడుకుంటున్నాం. అసలు కొత్త బండి కూడా రావట్లేదు, జనాలకి ఈది లైట్లు పెద్ద లైట్లు తీసేసి ట్యూబ్ లైట్లు ఈది లైట్లు చిన్న బల్బులు పెడతారు. ఈ 2 రోజుల బల్బు బాగుంది. బల్బు బాగుందంటే ఏం సమాధానం కూడా లేదు. 6 నెలలకు కూడా 6 నెలలకు ఒకసారి కూడా చెత్తబండి జరగట్లేదు. డీజిల్ లేదంటే. నా పేరు నాయుడు వెంకటకృష్ణ అండి. కత్తెర గుర్తుకి ప్రజలు బాగా ఓట్లేసి భారీ మెజార్టీతో విజయం సాధించాలని ప్రజలకు వేడుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ ప్లస్ సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి